చేయబోతున్నాను. అది వచ్చి ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఒక నోటిఫికేషన్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు రావడం అయితే జరిగింది. సో, నోటిఫికేషన్‌లోకెళ్తే మనకిది నా ఇందులో 2 స్థానాలకైతే దరఖాస్తులకు ఆహ్వానించడం జరిగింది. అది ఒకటి సిడబ్ల్యూసి, 2 జేజేబీ. సో, నోటిఫికేషన్‌లోకెళ్తే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 2 దరఖాస్తులకు ఆహ్వానం ఇచ్చినా ఏదో ఒక్కదానికి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పోస్టులకి ఈమెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ దరఖాస్తులను స్వీకరించబడవు. నెక్స్ట్ ఈ ఉద్యోగాలు వచ్చేసి ఇవి సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కావండి. లైక్ కాంట్రాక్ట్స్ 2 జేజేబీ. సో, నోటిఫికేషన్‌లోకి వెళ్తే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అతని యొక్క కనిష్ట మినిమం ఏజ్ వచ్చేసి 35 అండ్ మ్యాక్సిమం అతనికి 65 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇది అఫీషియల్ దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్తే లింక్ ఉంటుంది. సో, ఆ లింక్ ద్వారా డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. 2 సిడబ్ల్యూసి, జేజేబీ 2 దరఖాస్తులకు ఆహ్వానం ఇచ్చినా ఏదో ఒక్కదానికి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పోస్టులకి ఈమెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ దరఖాస్తులను స్వీకరించబడవు. నెక్స్ట్ ఈ ఉద్యోగాలు వచ్చేసి ఇవి సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కావండి. లైక్ కాంట్రాక్ట్ బేస్ లెక్క ఉంటాయి. బట్ శాలరీ అయితే మంచిగా బాగుంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా నియామకాలకు గౌరవ వేతనం అయితే వాళ్ళు చెల్లించడం జరుగుతుంది. మొత్తం కమిటీ బోర్డులలో సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ఇంటర్వ్యూ వేదిక అండ్ దాని యొక్క డేట్ అనేది వాళ్ళు తర్వాత తెలియజేస్తారు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 22, 2025 అండి. నెక్స్ట్ మినిమం ఏజ్ 35, మ్యాక్సిమం ఏజ్ 65 ఉంటుంది. వరకు వాళ్ళు నోటిఫికేషన్స్ అనేవి స్వీకరిస్తారు. నెక్స్ట్ ఇందులో ఎలిజిబిలిటీ ఉండాల్సింది నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి లింక్ని చెక్ చేయండి. సో, వాళ్ళు మెన్షన్ చేసింది ఇక్కడ వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ, లా, సోషల్ వర్క్, సైకాలజీ, హెల్త్ సైన్సెస్, ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్, మెడిసిన్ ఆన్సెస్ అండ్ జేజేబీకి 52 వేకెన్సీస్ ఇచ్చారు జేజేబీ బోర్డుకి. సో, టోటల్ ఇది ఈ టెన్యూర్ పీరియడ్ వచ్చేసి మీకు 3 ఇయర్స్ ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో, దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓవరాల్‌గా నిల్ అండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వాళ్ళు ఈ 2 బోర్డుల్లో ఏదో ఒక బోర్డుకి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి పోస్టులకి అప్లై చేయడానికి వీళ్ళు ఆల్రెడీ 2 టైమ్స్ అప్లై చేస్తే మళ్ళీ అవకాశం ఉండదండి. ఓన్లీ మ్యాక్సిమం 2 టర్మ్స్ వరకే అప్లై చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా మీటింగ్స్‌కి వెళ్ళి మీటింగ్స్‌లో పాల్గొని ఒకవేళ ఫెయిల్ అయితే సో 3 మంత్స్ వరకు మళ్ళీ వీళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు. నెక్స్ట్ ఏదైనా రీజన్స్ వల్ల రిజైన్ చేస్తే వాళ్ళు మళ్ళీ నామినేట్ చేయడానికి కుదరదండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్‌గా పోస్టుల వారీగా మనం చూసుకుంటే ఈ 2 బోర్డుల్లోని వచ్చి శ్రీకాకుళంలో సిడబ్ల్యూసి పోస్టులకి 5 అండ్ జేజేబీకి 2, పార్వతీపురం వచ్చి 2 అండ్ 5 అండ్ 2,
విజయనగరం 5 and 2, అల్లూరి సీతారామరాజు పాడేరు సిడబ్ల్యూసికి 5 అండ్ జేజేబీకి 2 మెంబర్స్కి అలాట్మెంట్ ఇచ్చారు. విశాఖపట్నం 5 and 2, అనకాపల్లి 5 పోస్టులు అండ్ జేజేబీకి 2 పోస్టులు. రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా 5 పోస్టులు అండ్ జేజేబీకి 2 పోస్టులు. కాకినాడ 5 పోస్టులు, జేజేబీకి 2 పోస్టులు ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలాపురంకి సేమ్ 5 పోస్టులు, జేజేబీకి 2 పోస్టులు. మచిలీపట్నం 5 పోస్టులు, జేజేబీకి 2 మెంబర్స్కి అలాట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ విజయవాడ చైర్పర్సన్ మెంబర్స్కి 5, నెక్స్ట్ జేజేబీకి 2. గుంటూరు వచ్చేసి 5, జేజేబీకి 2. నరసరావుపేట 5, జేజేబీకి 2. బాపట్ల 5 అండ్ జేజేబీకి 2. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సిడబ్ల్యూసికి 5, జేజేబీకి 2. ఒంగోలు ప్రకాశం వచ్చి 5, 2గా డివైడ్ చేశారు. కర్నూలు 5, జేజేబీ మెంబర్స్ వచ్చి 2. నంద్యాల 5, జేజేబీ మెంబర్స్ 2. కడప 5/2 జేజేబీ. అన్నమయ్య రాయచోట్ 5 అండ్ 2 జేజేబీ. చిత్తూరు 5, 2 జేజేబీ. తిరుపతి కూడా సేమ్ 5, 2 జేజేబీ. అనంతపురం 5, 2 జేజేబీ. శ్రీ సత్యసాయి పుట్టపర్తి 5, 2 జేజేబీ. సో ఓవరాల్గా వీళ్ళు సిడబ్ల్యూసికి 130 పోస్టులు, జేజేబీకి 52 పోస్టులుగా డివైడ్ చేయడం జరిగింది.